ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరు బాగున్నారు? ఈరోజు ఉదయకాలంలో ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని చదివారా? మంచిది. మీ ప్రార్థన అంశాలు ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చాలామంది రాస్తున్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. విలాప వాక్యము 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిన గనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెహోవా కృపగలవాడు. ఈరోజు నీకు ఏమున్నా లేకపోయినా, ఈరోజు నీకు డబ్బున్నా లేకపోయినా, ఈరోజు నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఈరోజు నీకు పిల్లలున్నా లేకపోయినా, ఈరోజు నీకు ఆస్తి ఉన్నా లేకపోయినా, దేవుని కృప కావాలని. మనము క్షణమాత్రం బ్రతకాలన్నా దేవుని కృప కావాలి. ఆ కృప ఈ భూమి మీద యొక్క మెడికల్ షాప్లో దొరకదు, లేదా కిరాణా కొట్లో దొరకదండి, లేదా ఏదో మీరు కార్యాలు చేసే దొరకదు. ఉచితంగా దొరికేది దేవుని సన్నిధిలో, యేసయ్య దగ్గర ఆయన కృప దొరుకుతుంది. ఉదయకాలమున మీరు ప్రార్థన చేస్తే ఉదయకాలమున మంచు కురిసినట్టు ఆయన కృప నీ మీద కుమ్మరిస్తుంది. దేవుని కృపను పొందుకున్న నీవు అంచెలంచెలుగా గొప్పవాడవుతావు. నీ చదువులో నువ్వు రాణిస్తావు, నీ వ్యాపారంలో నువ్వు రాణిస్తావు, నీ ఉద్యోగ రీతిగా నువ్వు రాణిస్తావు, నీవు కుటుంబ పరంగా వర్ధిల్లుతారు. నీవు కృప పొందుకొని అన్ని విధాలుగా విస్తరిస్తారు. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈ కడవరి దినాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన వారు తిరిగి రాని జీవిస్తున్న ఈ గడియలో నీకు ఏం కావాలంటే దేవుని కృప కావాలి. మీరు అడగండి ఉదయకాలమున, యెహోవా నీ కృపతో, యేసయ్య నీ కృపతో నన్ను తృప్తిపరచండి. ఈరోజు నాకు కావాల్సిన ఆరోగ్యకరం కావాల్సిన కృపను అనుగ్రహించండి. అయ్యా ప్రభా, ఇంకనైనా నాకు ఆ కుటుంబంలో ఇదిగో నా పిల్లలకి మంచి వివాహం జరగడానికి నువ్వు కృప దయచేయనైనా. ఈ విధంగా దేవుని కృపను పొందుకోండి. అట్టి కృప దేవుడిచ్చేలాగా ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఎవరైతే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూనైనా, చికెన్ గున్యా జ్వరాలతో బాధపడుతున్నారో వాళ్ళని మీరు స్వస్థపరిచిన ప్రభా, నజరేయుడైన యేసు నామములో స్వస్థపరిచిన తండ్రి. ఎవరైతే నా ప్రభా ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం చేయండి నా ప్రభా. ప్రత్యేకించినైనా విడిపోయిన భార్య భర్తల్ని జతపరచండి. అయా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్న పిల్లల్ని మార్చిన తండ్రి. వృద్ధాప్యములో అయా రోడ్డు మీద ఉన్న తల్లిదండ్రులు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలం ఎంతమందికి అయితే ఉద్యోగం లేదో, పని లేకుండా ఉన్నారో వారికి పని దయచండి. కూలి పని చేసే ప్రతి ఒక్కరికినైనా, అయా సెంట్రింగ్ పనిచేసే వారికి, ఎలక్ట్రీషియన్ పనిచేసే వారికి, సిమెంట్ పనిచేసే వాళ్ళకి, తార్ రోడ్డు పనిచేసే వాళ్ళకి మీరు సహాయం చేయండి. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క వ్యవసాయదారికి మీరు మంచి పంటలు దయచిన ప్రభా, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.